అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. మా ఆర్థోపెడిక్ ఓపీడీలో భుజం నొప్పితో పాటు కొంతమంది ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ చెప్తూ ఉంటారండి. అదేంటంటే భుజం చెయ్యి పైకి లేపుతున్నాం అండి, కాకపోతే ఇలా భుజం పైకి లేపినప్పుడు కరెక్ట్గా ఒక 60 degrees వరకు చక్కగా లేపగలుగుతున్నాం. కాకపోతే అక్కడి నుంచి అసలు నొప్పి స్టార్ట్ అవుతుందండి. ఇలా 60 degrees నుంచి ఇలా తల పైకి ఎత్తి, అంటే ఒక 120 degrees వరకు ఇలా తల పైకి ఎత్తుతుంటే, ఈ స్పెసిఫికలీ 60 నుంచి 160 degrees వరకు చేయలేపుతుంటే అక్కడ ఆ మార్గంలో నొప్పి అనేది విపరీతంగా పెరుగుతుందండి, నరకంగా అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. దీన్నే మనం సైంటిఫిక్ పరిభాషలో పెయిన్ఫుల్ ఆర్క్ సిండ్రోమ్ అంటామండి. ఈ పెయిన్ఫుల్ ఆర్క్ సిండ్రోమ్ గురించే ఈ యూట్యూబ్ వీడియోలో చూద్దాం. అసలు ఫస్ట్ ఈ భుజం జాయింట్ యొక్క నిర్మాణంలో ఈ పెయిన్ఫుల్ ఆర్క్ సిండ్రోమ్ ఏ విధంగా వస్తుందో చూద్దామండి. ఇది మనం భుజ కీలు, ఇది బంతిగిన్న కీలు. ఇక్కడ పైన మనకి ఏంటంటే ఈ భుజాన్ని పైకి లేపడానికి 4 స్నాయువులు ఉంటాయండి. సూప్రాస్పైనేటస్, ఇన్ఫ్రాస్పైనేటస్, టీరిస్ మైనర్ అండ్ సబ్స్కాపులారిస్ అనే 4 స్నాయువులు. ఇక్కడ ఒక బోన్ ఉంటుందండి, ఇది మనకు తగులుతుంది ఎక్రోమియాన్ అనే ఎముక. ఈ ఎక్రోమియాన్ అనే ఎముక అనేది షార్ప్గా ఉంటుంది. దీనికిను ఈ రొటేటర్ ఆఫ్ టెండన్స్, అంటే ఈ స్నాయువులకి మధ్యలో రాపిడి తగ్గించడానికి ఇక్కడ సబక్రోమియల్ బర్సా అనే ఒక కుషన్ ఉంటుందండి. మామూలుగా అయితే ఇందులో ఏ వాపు ఉండదు. ఈ ఎముకలు, తర్వాత బర్సా, ఈ కుషను, తర్వాత ఈ స్నాయువులు అన్నీ సజావుగా పనిచేస్తుంటే అసలు ఏ నొప్పి రాదండి భుజంలో. మనం మామూలుగా అయితే నార్మల్గా ఉంటే ఏమవుతుంది అంటే, ఈ భుజం కీలు అనేది ఇలా పైకి లేపినప్పుడు ఈ స్నాయువులు అనేవి ఇలా వెళ్ళి ఇక్కడ ఎముకకు టచ్ అవుతాయి. అంటే స్పెసిఫికల్లీ ఈ 70 degrees నుంచి 120 degrees ఆ మార్గ మధ్యంలో, ఆ రేంజ్ ఆఫ్ మోషన్లో 50 to 60 degrees ఈ టెండన్స్ అనేవి వెళ్ళి ఇక్కడ బోన్కి తగులుతూ ఉంటాయి. ఆ రాపిడ్ని తగ్గించడానికి ఇక్కడ బర్సా అనేది ఉంటుందండి, సబక్రోమియల్ బర్సా. ఇవన్నీ కూడా సజావుగా పనిచేస్తుంటే అసలు ఏ నొప్పి ఉండదు. కరెక్ట్గా ఈ 70 to 120 degrees రేంజ్ ఆఫ్ మోషన్లో ఇక్కడ ఈ స్పేస్ అనేది తగ్గిపోతుంది, అంటే ఈ ఖాళీ అనేది తగ్గిపోతుంది. ఈ మూడిట్లో ఏ ఒక్క ఎనాటామికల్ స్ట్రక్చర్కి తేడా వచ్చినా సరే భుజంలో ఈ చెయ్యి పైకి లేపడంలో స్పెసిఫికల్లీ 70 to 120 degrees రేంజ్ ఆఫ్ మోషన్ మార్గ మధ్యంలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుందండి. అదే పెయిన్ఫుల్ ఆర్క్ సిండ్రోమ్. సో దీనికి 3 ముఖ్య కారణాలు ఉంటాయండి. ఫస్ట్ది రొటేటర్ కఫ్ టెండినోపతి, అంటే ఈ స్నాయువులు, అంటే ఈ రొటేటర్ కఫ్ టెండన్స్లో క్షీణత కనుక వచ్చింది. దానికి పలు కారణాల వల్ల రావచ్చు, ఏ కారణమైనా కావచ్చు. వస్తే కనుక ఈ క్షీణత వల్ల ఈ 70 to 120 degrees రేంజ్ ఆఫ్ మోషన్లో ఈ ఎముక్కి వెళ్ళి తగలటం మొదలు పెడుతుంది. సో అప్పుడు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ రీజన్ రొటేటర్ కఫ్ టెండినోపతి. అండ్ సెకండ్ కారణం సబక్రోమియల్ బర్సైటిస్ అండి. అంటే మనం ఇందాక అనుకున్నట్టు ఈ కుషన్ అనేది ఉంటుంది కదండి, ఈ కుషన్లో వాపు రావటం అదే కారణం వల్లనైనా కావచ్చు, దెబ్బ తగలటం వల్ల అయినా కావచ్చు, ఓవర్ యూజ్ అంటే ఎక్కువగా పనిచేసే హార్డ్ వర్క్ లేబరర్స్లో అయినా కావచ్చు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళవాతం వల్ల అయినా కావచ్చు, ఏ కారణం వల్ల అయినా ఈ బర్సాలో కనుక ఇన్ఫ్లమేషన్ ఉంటే కనుక ఈ మనం అనుకున్నట్టు చెయ్యి పైకి లేపినప్పుడు ఆ 70 to 120 degrees ఈ బర్సా వెళ్ళి ఇక్కడ ఎముకకి తగిలి బాగా నొప్పికి గురి చేస్తుందండి. అండ్ 3 ముఖ్య కారణం ఏసీ జాయింట్ ఆర్థ్రోపతి, అంటే అక్రోమియోక్లావిక్యులర్ జాయింట్ ఆర్థరైటిస్ అన్నమాట. అంటే ఇక్కడ ఈ ఎముక ఉంది కదండి అక్రోమియాన్, ఇక్కడ ఇంకొక ఎముక ఉంటుందండి క్లావిక్యుల్. ఈ అక్రోమియోక్లావిక్యులర్ జాయింట్ అనేది ఒక చిన్న జాయింట్. ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ అనేది పెద్ద జాయింట్ కదా, దానిపైన ఈ చిన్న జాయింట్. ఈ షోల్డర్ జాయింట్లో అరుగుదల మాదిరిగానే ఈ ఏసీ జాయింట్లో కూడా అరుగుదల కనుక స్టార్ట్ అయితే, ఏ కారణం వల్ల అయినా సరే అరుగుదల స్టార్ట్ అయితే అక్కడ ఎక్స్ట్రా బోన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. వాటినే బోనీ అవుట్ గ్రోత్స్ని మనం ఆస్టియోఫైట్స్ అంటాం. అసలు మామూలుగానే ఈ బోన్ అనేది కొంచెం షార్ప్గా ఉంటుంది. అలాగే దానిపైన ఓవర్ ద టాప్ ఆఫ్ ఇట్ ఈ బోనీ అవుట్ గ్రోత్స్ కనుక ఆస్టియోఫైట్స్ కనుక వచ్చాయనుకోండి, మనం ఇందాక అనుకున్నట్టు ఆ 70 to 120 degrees రేంజ్ ఆఫ్ మోషన్లో ఇలా ఈ పైకి కదిలించినప్పుడు ఈ రొటేటర్ కఫ్ టెండన్స్, ఈ స్నాయువుల మీదను, తర్వాత ఈ బర్సా ఉంది కదండి సబక్రోమియల్ బర్సా, వీటి మీద ఒత్తిడి అనేది, ప్రెషర్ అనేది ఎక్కువ పడుతుంది. మామూలుగానే బోన్ షార్ప్గా ఉంటుంది అనుకున్నాం కదా, ఈ ఆస్టియోఫైట్స్, ఈ బోనీ అవుట్ గ్రోత్స్ వల్ల ప్రెషర్ అనేది ఎక్కువ పడుతుంది. అక్కడి నుంచి మొదలవుతుందండి ఈ నొప్పి. సో బేసికలీ ఈ పెయిన్ఫుల్ ఆర్క్ సిండ్రోమ్ అంటే ఈ భుజం నొప్పి అనేది 70 to 120 degrees మార్గ మధ్యంలో నొప్పి అనేది పెరగటం అనమాట. దీనికి 3 ముఖ్య కారణాలు ఉంటాయన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. Until then, bye, my Dr. Ramprasad.